హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వివరాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు 30% డిఏతో జూలైలో కొత్త జీతం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 30% ఉండే విధంగా ప్రభుత్వం అయితే డిఏను విడుదల చేయాలని కూడా హామీలు ఇవ్వడం జరిగింది. పెరిగిన డిఏతో పాటు వారి యొక్క శాలరీస్ కూడా పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి ఈ డిఏకు అదేవిధంగా జీతానికి పెంచడం వలన దాదాపు ప్రభుత్వంపై నెలకు అదనంగా 300 కోట్ల బడ్జెట్ అనేది ప్రతి నెలకు అవసరం అవుతుంది అని ప్రాథమిక సమాచారం. దాదాపు గతంలో చూసుకున్నట్లయితే మనకు జూన్ 5న మనకు ఈ యొక్క ఏదైతే డిఏను డిమాండ్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పిందో వాటికి అనుగుణంగానే 300 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి నెల దాదాపు చాలా నిధులు అనేది ప్రభుత్వంపై అదనంగా భారం పడడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం అయితే దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. ఇక జూలై 1వ తారీఖు నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కొత్తగా జీతాలు అనేది పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా డిఏతో పాటు వారి యొక్క శాలరీస్ అదేవిధంగా పెన్షన్స్ ఇవన్నీ కూడా పెరగడానికి అయితే అవకాశాలు అయితే 100కి 200% ఉందని ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంటున్నందువలన చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుందండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.